నమస్తే, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ స్వర్ణ. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. మరి అలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి జాగ్రత్తలు తెలియజేయడానికి ఇప్పుడు మన ముందున్నారు సైబర్ వారియర్ పి మాధవరెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా వెల్కమ్ టు అనంత ముచ్చట్లు సార్. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి సార్, ఎప్పుడైతే మొబైల్స్లో సార్ కొన్ని యాప్స్ వచ్చాయి, ఫేస్బుక్స్ అని, ట్విట్టర్స్ అని, ఇన్స్టా అని, తెలియకుండానే రిలేషన్స్లో ఉండిపోతున్నారు. అటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉండిపోయి కొద్ది రోజులకి మోసపోయానని వాళ్ళకి వాళ్ళ హత్య ప్రయత్నాలు చేయడం ఇలా జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా సజెషన్స్ ఇస్తారు సార్? ఎలా ఉండాలి జాగ్రత్తగా? సో గుడ్ క్వశ్చన్ స్వర్ణ గారు. సో విషయం ఏంటంటే అసలు ముక్కు మోన్ తెలియని వాళ్ళని ఎందుకు నమ్మాలి? ఫస్ట్ పాయింట్. మనం అదే చెప్పేది, మనం గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ చేయి, ఆఫ్లైన్లో చూడు. అది ఏదైనా కావచ్చు, సెర్చింగ్ కావచ్చు, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కావచ్చు, పర్టికులర్ కోర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సింపుల్గా ఆన్లైన్లో వచ్చినదంతా నిజమని నమ్మకండి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే రియల్ పేరు మీద ఉంటారా, లేకపోతే ఫేక్ పేరు మీద ఉంటారా, లేకపోతే నిజంగానే వాళ్ళు చెప్పే డీటెయిల్స్ అన్ని కరెక్టా, వాడు ఇక్కడే ఉంటాడా, వేరే దేశంలో ఉంటాడా, ఇవన్నీ మనకు తెలియదు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో బ్లైండ్గా అవతల వాళ్ళని నమ్మడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో సైబర్ నేరాల గురించి ఈ సైబర్ వరల్డ్ అర్థమైతే ఆటోమేటిక్గా మనం మోసపోమన్నట్టు. సో మీరు అడిగారు రిలేషన్షిప్. రిలేషన్షిప్ కాదు, రిలేషన్షిప్ అనేది మీరు చెప్పేది ఏదో ఒక పర్టికులర్ డేస్, మంత్స్, వీక్స్ టైం లేదు. అలా కాకోకుండా ఎవరో ఒక ఫేక్ ఐడితో ఒక అబ్బాయికి వీడియో కాల్ చేస్తారు, అన్నోన్ పర్సన్స్. వీడియో కాల్ చేస్తానే అది లిఫ్ట్ చేసినా అని జస్ట్ ఇంకొక వీడియో అపెండ్ చేసి, న్యూడ్ వీడియో, వాళ్ళను డబ్బులు పంపించి, అదే ఆ వీడియో వాళ్ళకి పంపించి, మీ రిలేటివ్స్ పంపిస్తాం, వాళ్ళకి పంపిస్తాం, వీళ్ళకి పంపిస్తాం అని విపరీతంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొన్ని విషయాలు అయితే అమ్మాయిలు సో వాళ్ళు తెలియకోకుండానే ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. సో క్రిమినల్స్ ఏం చేస్తున్నారు, ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సో అట్లా నల్గొండలో 2 అమ్మాయిలు, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు తీసుకున్నారు. సో ఇట్లా చాలా చాలా జరుగుతున్నాయి. సో విషయం ఏంటంటే బేసికల్గా ఈ సైబర్ నేరాలు ప్రధానంగా జరగడానికి కారణం ఏంటంటే కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్లు. సో ఏ విధమైన అవగాహన కల్పించకుండా మొబైల్ పిల్లలకి ఇచ్చినారు. పిల్లలకని కాదు, పెద్దోళ్ళకి కూడా. మొబైల్ అనేది ఈ మొబైల్ అనేది నేను ఈ కవిత చాలా చోట్ల చెప్పింటాను, మేబీ రిపీట్ కావచ్చు, కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ మొబైల్ మనం వాడుకోలేకపోతే మొబైల్ మనల్ని వాడుకుంటుంది. అంటే మనల్ని వాడుకుంటుంటే మొబైల్ మనల్ని వాడుకోదు, మొబైల్ ద్వారా ఎవరో మనల్ని వాడుకుంటారు అన్నట్టు. అర్థమైంది కదా? సో ఈ మొబైలు కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ విషయం ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉంటే ఇది బ్రహ్మాస్త్రం అవుతుంది, మీరు హాఫ్ మైండెడ్, హాఫ్ నాలెడ్జబుల్ అయితే భస్మాసురాస్త్రమే. దురదృష్టవశాత్తు ఇది చాలా మందికి భస్మాసురాస్త్రంగా వాడుతారు. నేను చెప్పేది ఏంటంటే మీరు రీల్స్ చూస్తున్నారనుకోండి, ఆ రీల్స్ కూడా మీకు అవసరం లేకుండా చూస్తున్నారంటే ఇది భస్మాసురాస్త్రమే. ఎందుకంటే మీ డాటా పోతుంది, మీ టైం పోతుంది. టైం ఈజ్ ఇంపార్టెంట్, టైం ఈజ్ మనీ, టైం ఈజ్ కెరియర్. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి, ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయి, లేకపోతే ఒక సివిల్ సర్వీస్ చదివే అబ్బాయి ఒక గంట సేపు రీల్స్ చూసినా అనుకో, ఏమొస్తుంది? ఏం రాదు. చేయి నొప్పిస్తుంది, లేకపోతే దాన్ని ఏమంటారు చూడి, డాటా పోతుంది, మొబైల్ హీట్ ఎక్కిపోతుంది. సో ఇక్కడ నేనెందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ మొబైల్ని మీరు ఎలా వాడుకుంటే అది మీకు అలా ఉపయోగపడుతుంది. సో మంచిగా వాడుకుంటే మీ కెరియర్కు, మీ వ్యాపారానికి, చెడుగా వాడుకున్నట్టు అంతే. చెడు అని లేదు, కానీ మిమ్మల్ని ఎవరో వాడుకుంటారు ఈ మొబైల్ ద్వారా. సో వందల రకాల క్రైమ్స్ ఉన్నా, 10లో బాగా చదువుతున్నాయి. అందులో జాబ్ ఫ్రాడ్. ఎవరో మెసేజ్ పంపిస్తారు, మీకు రోజుకి 2000 నుంచి 8000 రోజుకు సంపాదించుకోవచ్చు అని. ఎట్లా సంపాదిస్తారు చెప్పండి? మీరు రోజంతా ఇక్కడ ఇంటర్వ్యూలు చేస్తే కానీ నెలాఖరికి శాలరీ రాదు, అంతే కదా? కంపల్సరీ మనం పని చేయాలా, ఓ ప్రోడక్ట్ సేల్ అన్న చేయాలా, ప్రోడక్ట్ సర్వీస్ అన్న ఇవ్వాలి, అంతే కదా? ఎవరైనా కానీ. సో ఏ జాబు ఈజీ జాబ్ ఉండదు, ఖచ్చితంగా పని చేయాలి, సర్వీస్ ఇవ్వాలి, తర్వాతనే దాన్ని ఏమంటారు చూడు మనకి శాలరీ రూపంలో వస్తుంది. అంతేగాని ఎవరో ముక్కు మోదినలు ఆన్లైన్లో, ఫేస్బుక్లోనో, లేకపోతే దాన్ని ఏమంటారు చూడి ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, ఇంకో చోటనో వాట్సాప్లోనో వచ్చి మీకు డైలీ ఇంత
గాను. యాక్చువల్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒక వాళ్ళ పాలసీ ప్రకారము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, అది జాయిన్ అయినాక. అంతేగాని నీకు ముక్కు మంది లేకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు అన్నట్టు. సేమ్ అట్లనే చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు. సో మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినోడు ఎవడు గెలవాలి. సో ఆ బెట్టింగ్తో పాటు మళ్ళీ అప్పులు చేయాలంటే లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు. లోన్ యాప్లో లోన్ తీసుకుంటే మీరు లోన్ యాప్లో వాడి లోన్ ఇవ్వాల్సిన పని లేదు, మీరు ఇన్స్టాల్ చేస్తే చాలు మీ ఫొటోస్ కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే డబ్బులు ఇవ్వలేదో ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈజే చోర్, ఈజే చైల్డ్ రేపిస్ట్, రకరకాలుగా మెసేజెస్ అన్ని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్కి ఒక 10 మంది పంపిస్తారు. వీడు సెన్సిటివ్ ఉన్నాడు అనుకోండి, ఫైన్ గాన్. సో చాలా మంది ఈవెన్ లేడీస్ హౌస్ వైఫ్స్ ఇట్లా లోన్లో తీసుకొని తెలియక ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి అన్నట్టు. సో అట్లనే ఈ ఆన్లైన్లో డబ్బులు తక్కువ అవుతాయి కదా, సో బెట్టింగ్ లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు అన్నట్టు. కట్టలేరు వాళ్ళు, వారానికి 10 రోజులకు తీసుకుంటారు డబ్బులు, ఏం సంవత్సరానికి అని కాదన్నట్టు. సో విపరీతంగా కట్టించుకుంటారు. సో దయచేసి లోన్ యాప్లో లోన్ పక్కన పెట్టండి, యాప్నే ఇన్స్టాల్ చేయకండి, అంతే కదా. సో నెక్స్ట్ ముఖ్యంగా మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకు అని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో కాల్డ్ ఫేమస్ హీరోలు హీరోయిన్లు ఇచ్చే మ్యాట్రిమోనీ సైట్ల ద్వారానే జరుగుతున్నాయి ఇవి. ఎంతమందికి తెలుసు? మీరు కావాల్సింటే న్యూస్ పేపర్ కటింగ్స్ నేను ఇస్తాను, మీరు చూడండి. సో మ్యాట్రిమోనీ సైట్ వాడుకొని ఇట్లా మోసం చేసినారని క్లియర్గా ఉంటాయి అన్నట్టు. సో నేనేం చెప్తానంటే మన అనంతపురం ముచ్చట్లు టీవీ ద్వారా, ఛానల్ ద్వారా ఓన్లీ ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ నమ్మండి. అంటే ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ అంటే ఏంది? కంపల్సరీ వాళ్ళు అన్ని వెరిఫై చేస్తారు. అంటే వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధారు, అడ్రస్, జాబ్ అన్ని వెరిఫై చేస్తారు. సో ఇలాంటి సైట్లు నమ్మాలి, అంతేగాని ఏదో ఊరికి మనం డబ్బులు ఇచ్చినామంటే. సేమ్ టైంలో ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. సో మీరు ఓఎల్ఎక్స్లో ఏదైనా పెట్టినా కొనే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవడన్నా అమ్మే వాళ్ళు ఉంటారు. మీరు కొనండి, అమ్మండి, కాకపోతే ఐటమ్ చూడండి. వాళ్ళు మీ దగ్గరికన్నా రావాలి, మీరు వాళ్ళ దగ్గరికి పోకండి, కామన్ ప్లేస్లో పోయి కలవండి, లేకపోతే చాలా కష్టం అన్నట్టు. ఒకడైతే బెంగళూరు నుంచి వెళ్ళి కోటాకు పోయి, బెంగళూరు నుంచి వెళ్ళి కోటాకి వెళ్ళి 2 లక్షలు ఇచ్చి వచ్చినాడు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలని అన్నట్టు. అర్థమైంది కదా. సో అట్లనే ఆన్లైన్ బెట్టింగ్స్ చెప్తే కదా, విపరీతంగా యువత ఆన్లైన్ బెట్టింగ్స్ చేస్తూ విపరీతంగా మోసపోతున్నారు, కోట్లు నష్టపోతున్నారు. యాక్చువల్గా రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 10 కోట్లు నష్టపోతున్నారు, దేశవ్యాప్తంగా 300 కోట్లు నష్టపోతున్నారు, సంవత్సరానికి 70,000 కోట్లు. విషయం ఏంటంటే మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. సో ఫైనల్గా ఏమవుతుందంటే మోసపోయిన తర్వాత 1930 కంప్లైంట్ ఇస్తారు, బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అన్నట్టు. సేమ్ లాటరీ ఫ్రాడ్స్ కూడా. లాటరీ ఫ్రాడ్స్ ఏంది? మీరు లాటరీ కొంటేనే కానీ తగలదు. అట్లాంటిది ఎవరో మీకు లాటరీ తగిలింది, మీ నెంబర్కి లాటరీ తగిలింది, అంబానీ పెళ్లి, ఏవో రకరకాలుగా వస్తుంటాయి, అవన్నీ ఫేక్ అన్నట్టు. సో సేమ్ అట్లనే ఎక్కడ కేవైసీ చేయకండి, నో యువర్ కస్టమర్. ఆన్లైన్లో చేయడకండి, ఒకవేళ చేయాల్సి వస్తే బ్యాంక్కి వెళ్ళి చేయండి. సో బ్యాంక్కి వెళ్ళి చేయండి కేవైసీ. అండ్ సేమ్ టైంలో మీ సిమ్ కార్డు మిస్యూజ్ అయింది, మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని మేము ఢిల్లీ పోలీసులో, ముంబై పోలీసులో అని ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి భయపడిచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. దీంట్లో అయితే ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయింది, హైదరాబాద్లో ఒక డాక్టర్ 9 కోట్లు నష్టపోయినాడు, బెంగళూరులో ఒక ప్రొఫెసర్ 83 లక్షలు నష్టపోయినాడు. నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో కూడా నేను సెషన్ 2 టైమ్స్ ఇచ్చినాను. 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు, ఒకరు 10 లక్షలు, ఒకరు 8 లక్షలు. సేమ్ ఇట్లనే మీరు మర్డర్ చేసినా కానీ పోలీసు వాళ్ళు ఇంటికి చెప్పి రారు, ఒకవేళ వచ్చినా కానీ ట్రాన్సిట్ వారెంట్ మీద లోకల్ మేజిస్ట్రేట్కి సరెండర్ చేసి తర్వాతనే తీసుకెళ్తారు, అంతేగాని ఫోన్లో వాట్సాప్ కాల్లో ఇంకోటి ఇట్లా. సో విషయం ఏంటంటే సైబర్ నేరాల మీద అవగాహన లేకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా మునిగిపోవడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. ఎందుకు తెలుసునా? గూగుల్లో సెర్చ్ చేసినా అనుకో ఫస్ట్ నెంబర్ వాళ్ళది వస్తుంది, క్రిమినల్స్ది వస్తుంది. మీరు ఏదో జెప్టోలో బుక్ చేస్తారు, లేకపోతే ర్యాపిడోలో పోతారు, బిల్ పేమెంట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, సెర్చ్ చేస్తారు, గూగుల్లో నంబరు ఫస్ట్ నెంబర్ వాళ్ళు వస్తుంది. మీరు ఫోన్ చేసినారనుకోండి, క్రిమినల్ అది ఇదని మాటల్లో చెప్పి ఏదో యాప్ ఇన్స్టాల్ చేపిస్తారు, .apk ఫైల్స్ యాప్ ఇన్స్టాల్ చేపిస్తారు. ఫైనల్గా
మొత్తం మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ డబ్బులన్నీ పోతాయి అన్నట్టు. సో బేసికల్గా నేనేం చెప్తానంటే అన్నోన్ పర్సన్స్తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి. మనకు తెలియకోకుంటే తెలిసిన వాళ్ళ సహాయం చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఎవరన్నా మోసపోయింటే ఒకవేళ 1930 కంప్లైంట్ చేయొచ్చు, లోకల్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, cybercrime.gov.in కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మా లాంటి వాళ్ళ ఇవన్నీ పక్కన పెడితే సరైన అవగాహన ద్వారా మనం సైబర్ నేరాలను చాలా చాలా వరకు తగ్గించవచ్చు. సో మేమేం చేస్తున్నామంటే సైబర్ నేరాల మీద నిరంతరంగా మేము అవగాహన కల్పిస్తున్నాం. ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్ళి ఇండియన్ సైబర్ వారియర్, లేకపోతే ఈవెన్ అదే వాట్సాప్లో మాధవరెడ్డి అని సెర్చ్ చేస్తే ఒక ఛానల్ ఉంటుంది. దరిదాపు ఒక 5,000 మంది ఉన్నారు, దాంట్లో పైనే ఉన్నారు 5,000 మంది. ఆ ఛానల్లో మీరు ఫాలో కాండి. ఎప్పటికప్పుడు మేము సైబర్ నేరాల గురించి దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. సో పోస్ట్ చేస్తుంటాం, మీరు అబ్జర్వ్ చేయడం. మనము మన పిల్లలకి, మీకు మీ తల్లిదండ్రులు కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినారు. ఎక్కడైనా సైబర్ నేరాల మీద జాగ్రత్తలు చెప్పినారా? దాని తాత లాంటిది ఇది. సో ఒక కరోనా, ఒక అర్తికేకు, ఒక సునామీ, ఇవన్నీ మడతపెట్టి 1,00,000తో మల్టిప్లై చేస్తే సైబర్ నేరాలు తక్కువ. సో సైబర్ నేరాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 5 కారణాలు అని చెప్పినా కదా. ఒకటి అత్యాశ, అంటే రాత్రి ధనవంతులు కావాలని. రాత్రి ధనవంతులు కాలేరు. వర్క్ చేయాలి, వర్క్ నుంచి డబ్బులు రావాలి. సో సర్వీస్ చేయాలి, సర్వీస్ నుంచి డబ్బులు తీసుకోవాలి. అంతేగాని రాత్రి అంటే ఎక్కడో ఏదో ఎవడో చెప్తే స్టాక్ మార్కెట్లో ఫేక్ స్టాక్ మార్కెట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. సో నాకు తెలిసి చాలా మంది నష్టపోయినారు అన్నట్టు. అవును సార్, అమౌంట్ పెట్టడం అవి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ జరుగుతాయి. ఆ స్టాక్ మార్కెట్ వేరు, కనీసం దాంట్లోనే వ్యాలిడిటీ ఉంటుంది. బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ. ఇది నేను చెప్పేది ఏంటంటే మెయిన్ గోల్డ్ మైన్స్ సాచెట్ ఏదో ఒక కంపెనీ, లేకపోతే ఇంకోటి కంపెనీ, సో ప్రీ ఐపీఓ కింద మేము ఆఫర్ చేస్తున్నామని తీసుకుపోతారు అన్నట్టు. దాంట్లో విపరీతంగా మోసపోతున్నారు అన్నట్టు. వాళ్ళకి తెలియదు. సేమ్ ఒక ఫేక్ యాప్ ఇచ్చి సేమ్ మార్కెట్కి మాదిరే చూపించి తీసుకుంటారు అన్నట్టు. సో ఫేక్ స్టాక్ మార్కెట్లో విపరీతంగా మోసపోతున్నారు. సో ఫస్ట్ అత్యాశ, అంటే ముఖ్యంగా లాటరీ వచ్చింది నమ్మడము, లేకపోతే ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ చేయడం, ఇవన్నీ అత్యాశనే. సో నెక్స్ట్ ఏంటంటే కామం, ఆన్లైన్లో ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ప్రపోజల్ చేసి గుడ్డిగా నమ్మడము, లేకపోతే ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్లు ఇరుక్కొని వాళ్ళు అడిగినంత డబ్బులు పే చేయడము, చేతగాక ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే భయము, ఎవరో ముక్కు మోందిని వాళ్ళు ఫోన్ చేసి మేము పోలీసు వాళ్ళము, ట్రాయ్ అధికారులము, ఇంకోటి అని బయటిచ్చినంటే సో దాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు కావాల్సినంత డబ్బులు గుంజుతారన్నట్టు. మర్డర్ చేసిన పోలీసు వాళ్ళు మన ఇంటికి రారు. కంపల్సరీ దాన్ని ఏమంటారు, లోకల్ పోలీసుల సపోర్టుతో లోకల్ మేజిస్ట్రేట్కి సరెండర్ చేసుకొని తీసుకెళ్తారు. సో మీరు ఎవరైనా ఆన్లైన్లో పోలీసులను భయపడిస్తే దయచేసి భయపడకండి. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే 1930 కంప్లైంట్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఒంటరితనం. సో యాక్చువల్గా వాళ్ళు సొసైటీతో డిస్కనెక్ట్ అయ్యి మొబైల్ ద్వారా సొసైటీ కనెక్ట్ కావాలనుకుంటుంటారు. అది చాలా డేంజర్ అన్నట్టు. అప్పుడు ముక్కు మోందినిలో వచ్చి చాలా మందిని చాలా రకాలుగా ట్రాప్ చేసి విపరీతంగా. ఒకడు కడపలో, ముఖ్యంగా ప్రొద్దుటూరులో, మన పేరు ప్రసన్న కుమారు, 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలేదు అన్నట్టు. వాడిని వేరే కేసులో అరెస్ట్ చేస్తే తర్వాత ఇవన్నీ తెలిసినాయి. అట్లనే ఒకడు మాజీది అని మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు 200 కనుక్కున్నారు సార్. ఏది అరెస్ట్ చేశారు కదా, కంప్లైంట్ రాకుండానే. కంప్లైంట్ లేకుండా ఇప్పుడు క్రిమినల్ అనేవాడు ఇంతకుముందు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటున్నారు, ఇప్పుడు మొబైల్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు. సో ఇప్పుడు నా మొబైల్ పోలీసు వాళ్ళు తీసుకున్నాను అనుకో, నేను చేసేది అన్ని క్లియర్గా తెలిసిపోతాయి అన్నట్టు. సో బ్యాకప్ గివ్ ఉంటాయి. అట్లా వాని మొబైల్లో మొత్తం ఎంత ఏం చేసినా తెలిసింది అన్నట్టు. సో అట్లా నేను చెప్తే కదా, మాజీద్ అనేవాడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు ఒక 200 మందిని ఇట్లనే న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవడేమైనా కానీ మన సహకారం లేని సైబర్ నేరం జరగదు అన్నట్టు. సో నేను చెప్తే కదా, సో సైబర్ నేరాల గురించి రెగ్యులర్గా మీరు ఎప్పటికప్పుడు అవగాహన తెచ్చుకోవాలంటే మేము చెప్తే కదా, ఇండియన్ సైబర్ వారియర్ అని ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. దాన్ని మీరు రెగ్యులర్గా చూస్తుండొచ్చు. లేకపోతే మాధవరెడ్డి అని చెప్పి సెర్చ్ చేసిన వాట్సాప్ ఛానల్ వస్తుంది, ఇండియన్ సైబర్ వారియర్స్ అని. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక భయంకరమైన కారణం ఏంటంటే అమాయకత్వం, అజ్ఞానం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజమని నమ్మడం అన్నట్టు. సో 2 చెప్తాను కారణాలు. కరోనా టైంలో రాయచూరులో ఒక డాక్టరు ముక్కులో రసం వేసుకున్నాడు, కరోనా పోతుందని నిమ్మరసం వేసుకున్నాడు. కరోనా పోలే కానీ అతను పైకి పోయినాడు అన్నట్టు.
సో అట్లనే రీసెంట్గా జస్ట్ నాలుగైదు కాదు, నిన్ననో మొన్ననో ఓడు హైదరాబాద్లో పట్టణెత్తి ఆ, అదే ఎంటికలు మొలుస్తాయని చెప్పి 200 మంది గుండు కొట్టినాడు. గుండు ఒక్కొక్కరితో 200 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ వాడేదో కొబ్బరి నూనె ఇస్తుంటే ప్రాబ్లం లేదు, ఏదో పెస్టిసైడ్ ఇచ్చినట్టున్నాడు, అందరికీ తల మీద బొబ్బలు వేసినాయి అన్నట్టు. సో విషయం ఏంటంటే అసలు ఎంటికలు పోవడం సహజము, మళ్ళా దాని మీద మొలిపించడం అనేది అసహజము. ఎవడన్నా చెప్తున్నా అంటే నమ్మద్దు. ఒకవేళ మీరు నమ్మాల్సి వస్తే ఆ ఎక్స్పర్ట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, స్కిన్ స్పెషలిస్ట్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళండి. మహా అంటే వాళ్ళు నాటుతారు ఎంటికలు, అంతేగాని మొలిపించలేరు. సో మీరు కామన్ సెన్స్ ఇంపార్టెంట్, క్వాలిఫికేషన్ కాదు. సోషల్ మీడియాలో మోసపోయే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళు యాక్చువల్గా చదువుకోలేదు, చదువుకున్నారు. సో అందుకోసం సో బేసికల్గా నేనేం చెప్తానంటే మన అనంతపురం ముచ్చట్ల ద్వారా ముఖ్యంగా అనంతపురంలో ఉన్న స్కూల్ యాజమాన్యాలకి, విద్యాలయాల యాజమాన్యాలకు మీరు చెప్పే A+B స్కోర్ ఎక్కడ లైఫ్లో పనికిరాదు. కనీసం సైబర్ నేరాల మీద మీ పిల్లలకు అవగాహన కలిగి, మీ పిల్లలేం కాదు వాళ్ళు కస్టమర్లు, మీకు వాళ్ళ ద్వారానే మీకు బిజినెస్ నడుస్తుంది. పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు మీరు సైబర్ నేరాల మీద ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవగాహన కల్పించండి. వాళ్ళకు జీవితాంతం పనికి వస్తుంది, లేకపోతే తెలియదు. సేమ్ టైంలో ఇంకొకటి కూడా చెప్తాను, ఓకే ఎనీ టైం వచ్చింది కాబట్టి, ముఖ్యంగా మీరు ఏ చెత్త స్కూల్లో అయినా 50,000 నుంచి ₹1,00,000 ఫీజు పే చేస్తున్నారు కదా. సో ఒక 2,000, 3,000 లేదనుకుంటే అంటే ఒక మంచి స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పించండి పిల్లలకి, జీవితాంతం పనికి వస్తుంది. లేకపోతే 25,000 మంది చనిపోతున్నారు ఇట్లా సెల్ఫీలు తీసుకుని సెలవుల్లో పడిపోతున్నారు. సో సెల్ఫీలు ఎందుకు తీసుకుంటారు? అగైన్ సోషల్ మీడియాలో పెట్టడానికి, అంతే కదా. సో బేసికల్గా నేనేం చెప్తానంటే ఈ పిల్లలు భావి భారత పౌరులు, వీళ్ళని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఏదో కుటుంబం దగ్గరన్నా సైబర్ నేరాల మీద అవగాహన జరగాలి, లేకపోతే విద్యాలయాల్లోనూ జరగాలి. కుటుంబంలో జరగడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే కుటుంబ పెద్దగా అన్నిటి మీద అవగాహన ఉండాలని లేదు కదా. సో ఇంకొకటి, మీకు ఎవరో ముఖ్యంగా షాపుల వాళ్ళు ఈ మధ్యన బాగా మోసపోతున్నారు. తెలియని వాళ్ళు మీ ఇంటికి వచ్చి, మీ షాప్కి వచ్చి, మా ఫ్రెండ్ ఎవరో డబ్బులు పంపిస్తాడు, మీరు కమిషన్ పట్టుకోండి ఇవ్వండి అంటున్నారు. అట్లా ఇచ్చేస్తున్నారు. అర్ధ గంటలో ఇలా అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పంపించిన అతన్ని సైబర్ నేరస్తులు మోసం చేసింటారు. ఇక్కడ గ్రౌండ్ లోన్లో తీసుకునే అతనికి కమిషన్ ఇచ్చింటారు. సో ఏం తెలియదు. ఇప్పుడు దొంగ బంగారము, దొంగ బైకులు కొంటే ఎలా నేరమో, మీకు తెలియని వాళ్ళు ఎవడన్నా డబ్బులు పంపించి దాన్ని విత్డ్రా చేసి ఇక్కడ ఎవరికన్నా ఇవ్వడం కూడా అంతే నేరం. సో మోసపోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు అర్థం కాదు. సో బేసికల్గా మీకు ఎవరో లేని వాళ్ళు డబ్బులు పంపిస్తే మీ కమిషన్ కోసం మళ్ళా దాన్ని ఎవరికో ఇచ్చినారనుకోండి, మీరు మోసపోయినట్లే. సో దయచేసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేయాలండి. ఒకవేళ చేయాల్సి వస్తే మీరు బిజినెస్ రిసిప్ట్ చూపించండి, ఇదిగో మేము ఇంత డబ్బులు వచ్చినాయి, ఈ వస్తువు అమ్మినాము, లేకపోతే ఇదో ఇక్కడ నుంచి వచ్చినాయి, ఈ సర్వీస్ ఇచ్చినందుకు ఈ డబ్బులు ఇచ్చినాను. అంతేగాని మీ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి దాన్ని ఫిజికల్గా వేరే వాళ్ళకి క్యాష్ ఇచ్చినారంటే 100% చీటింగ్ అంతే. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీ కుటుంబ సభ్యులకు సైబర్ నేరాల మీద అవగాహన ముఖ్యంగా సంస్థలు వాళ్ళ ఉద్యోగులకు కల్పించాలి, వాళ్ళ వినియోగదారులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి. సో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మోసపోతున్నారు. మరి వాళ్ళకు దిమాగ్ ఉందో లేదో తెలియదు.